నమస్తే అండి, దిస్ ఈజ్ పవన్ కుమార్ అడ్వకేట్. వెల్కమ్ టు ది పవన్ లా సొల్యూషన్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే డిఫరెంట్ అమాంగ్ ది హ్యాండ్ నోట్ అండ్ ప్రామిసరీ నోట్ అండ్ బాండ్. ఎవరైనా ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చినప్పుడు దానికి గాను సెక్యూరిటీగా ఆధారంగా ప్రామిసరీ నోటు లేదా నాన్ జ్యుడిషియల్ స్టాంపు మీద రాసుకోవటం లేదా వైట్ పేపర్ మీద వ్రాసుకోవటము జరుగుతుంది. ప్రామిసరీ నోటు మీద వ్రాసుకున్నప్పుడు ఏ విధంగా కోర్టు ఫీజు కట్టాలా, ఏ విధంగా కోర్టులో అప్రోచ్ అవ్వాలా, హ్యాండ్ నోట్ అంటే వైట్ పేపర్ మీద రాసుకున్నప్పుడు సాక్షుల సమక్షంలో కోర్టులో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అట్లానే నాన్ జ్యుడిషియల్ స్టాంపు మీద వ్రాసుకున్నప్పుడు కోర్టులో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చినప్పుడు దానికి ఎవిడెన్స్గా ప్రామిసరీ నోటు మీదైనా వ్రాసుకోవచ్చు, లేదా నాన్ జ్యుడిషియల్ స్టాంపు మీద వ్రాసుకోవచ్చు, లేదా వైట్ పేపర్ మీద వ్రాసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో వెసులుబాటు లేని సందర్భాల్లో హ్యాండ్ నోటు అంటే వైట్ పేపర్ మీద వ్రాసుకున్నప్పుడు దానికి స్టాంపు ఉండదు. అది అన్కండిషనల్గా ఉండాలి. అంటే నేను కోరినప్పుడు నీవు నాకు తిరిగి ప్రామిసరీ నోట్లో ఏ కంటెంట్స్ అయితే ఉంటాయో సేమ్ వైట్ పేపర్ మీద కూడా అవే కంటెంట్స్ వ్రాసుకొని సాక్షుల సమక్షంలో ఇచ్చినట్లయితే అది హ్యాండ్ నోట్ కిందకి వస్తుంది. ఈ హ్యాండ్ నోటు ద్వారా అతను ఈ హ్యాండ్ నోటు కాల పరిమితి కూడా 3 years మాత్రమే ఉంటుంది. ఈ 3 yearsలో గనక మీరు మీ దగ్గర తీసుకున్న వ్యక్తి కనుక డబ్బులు ఇవ్వకపోయినట్లయితే ఈ వైట్ పేపర్ మీద ఏదైతే కంటెంట్స్ రాసుకుంటారో దాని ఆధారంగా రికవరీ ఆఫ్ హ్యాండ్ నోట్ అమౌంట్కి మీరు కోర్టులో దావా ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ హ్యాండ్ నోటు ద్వారా కోర్టు ఫీజు ఏ విధంగా ఉంటుందంటే ప్రామిసరీ నోటులో అయితే ఎంతైతే నోటు మీద వ్రాసుకున్నప్పుడు ప్రామిసరీ నోటు అమౌంట్ ఎంతైతే ఉందో దానికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి దాని మీద కోర్టు ఫీ స్టాంప్ యాక్ట్ ప్రకారం జరుగుతుంది. అలా కాకుండా హ్యాండ్ నోటు అంటే వైట్ పేపర్ మీద వ్రాసుకున్నప్పుడు కోర్టు ఫీజు అనేది మీరు ఎంతైతే డబ్బులు ఇస్తారో దానికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన మొత్తం మీద కోర్టు ఫీజు కడుతూ హ్యాండ్ నోట్ అంటే వైట్ పేపర్ మీద వ్రాసుకున్నారు కాబట్టి దాని మీద స్టాంపు లేదు కాబట్టి ఆ స్టాంప్ డ్యూటీ పెనాల్టీ కూడా కట్టి కోర్టులో ఫైల్ చేసుకోవాలి. ఈ స్టాంప్ డ్యూటీ పెనాల్టీ అనేది 220 రూపాయలు ఉంటుంది. అది అడిషనల్గా కట్టి కోర్టులో ఫైల్ చేసుకోవాలి. అట్లనే మీరు ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చినప్పుడు దానికి ఆధారంగా మీరు ప్రామిసరీ నోటు వ్రాసుకున్నట్లయితే ఆ ప్రామిసరీ నోటు ఆధారంగా రికవరీ ఆఫ్ అమౌంట్కి కోర్టులో సివిల్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. అట్లానే అడిషనల్గా స్టాంప్ డ్యూటీ పెనాల్టీ కట్టాల్సిన పని లేదు. అదేవిధంగా మీరు ఇచ్చిన డబ్బులకి నాన్ జ్యుడిషియల్ స్టాంపు మీద వ్రాసుకున్నట్లయితే అది బాండ్ కిందకి వస్తుంది. అది బాండ్ కిందకి వచ్చినప్పుడు ఆ బాండు ప్రకారము మీకు ఎంతైతే డబ్బులు ఇవ్వాలో దాన్ని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని దాని మీద కోర్టు ఫీజు కడుతూ అడిషనల్గా మీరు అది బాండ్ కిందకి మారిపోయింది కాబట్టి స్టాంప్ డ్యూటీ పెనాల్టీ 3% నుంచి 11% వరకు కోర్టు వారు స్టాంప్ డ్యూటీ పెనాల్టీ విధిస్తారు. అది కూడా కట్టి మీరు కోర్టులో రికవరీ ఆఫ్ అమౌంట్కి ఫైల్ చేసుకోవాలి. ప్రామిసరీ నోటు మీరు ఇచ్చిన డబ్బులకి ఎవిడెన్స్ ప్రామిసరీ నోటు ఉంటే స్టాంప్ డ్యూటీ పెనాల్టీ కట్టాల్సిన పని లేదు. వైట్ పేపర్ మీద వ్రాసుకుంటే అన్కండిషనల్గా ఉండాలి. మీరు అది కండిషనల్గా ఉండకూడదు. మళ్ళీ అన్కండిషనల్గా ఉన్నప్పుడు వైట్ పేపర్ మీద రాసుకున్నప్పుడు దాని మీద స్టాంపు లేదు కాబట్టి ఆ స్టాంప్ డ్యూటీ పెనాల్టీ అనేది 220 రూపాయలు ఉంటుంది. అది అడిషనల్గా కట్టి మీరు కోర్టులో దావా ఫైల్ చేసుకోవచ్చు. అలా కాకుండా బాండ్ మీద గనక మీరు వ్రాసుకున్నట్లయితే అది నాన్ జ్యుడిషియల్ బాండ్ కిందకి బాండ్ మీద రాసుకున్నప్పుడు స్టాంపు మీద రాసుకున్నప్పుడు నాన్ జ్యుడిషియల్ స్టాంపు మీద మీరు వ్రాసుకున్నప్పుడు ఆ కంటెంట్స్ బాండ్ కిందకి టర్న్ అవుతాయి. ఆ బాండు అది బాండ్ కిందకి టర్న్ అయినప్పుడు అది స్టాంప్ డ్యూటీ పెనాల్టీ 3% నుంచి 11% వరకు కట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు మీరు వేరే వారికి డబ్బులు ఇచ్చి దానికి ఆధారంగా మీరు నాన్ జ్యుడిషియల్ స్టాంపు మీద వ్రాసుకున్నట్లయితే అది బాండ్ కిందకి మారుతుంది. 1,00,000 రూపాయలకు కోర్టు ఫీజు వచ్చేసి స్టాంప్ యాక్ట్ ప్రకారం 3,426 రూపాయలు. ఈ 3,426 రూపాయలు 3 times నుంచి 10 times 11 times వరకు ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది. అంటే 3,400 × 3 ఎంత
9,000 అంటే 11% అంటే ఎంత 33,000. ఆ విధంగా స్టాంప్ డ్యూటీ పెనాల్టీ అనేది నాన్ జ్యుడిషియల్ స్టాంపు మీద వ్రాసుకుంటే మీరు కట్టాల్సి వస్తుంది. పేపర్ మీద వ్రాసుకున్నాం కదా, వైట్ పేపర్ మీద, లేదా నాన్ జ్యుడిషియల్ స్టాంపు మీద వ్రాసుకున్నాం కదా, ఈ రెండు రికవరీ ఆఫ్ అమౌంట్కి చెల్లుతీయా చలవా అనేది మీకు డౌట్ కనుక ఉన్నట్లయితే ఈ రెండింటి మీద వ్రాసుకున్నా కానీ రికవరీ ఆఫ్ అమౌంట్కి మీరు సివిల్ సూట్ ఫైల్ చేసుకొని వారి దగ్గర నుంచి రికవరీ చేసుకోవచ్చు. కాకపోతే వైట్ పేపర్ మీద వ్రాసుకున్నారు కాబట్టి దాని మీద స్టాంప్ డ్యూటీ పెనాల్టీ 220 రూపాయలు కట్టాలా. అట్లానే నాన్ జ్యుడిషియల్ స్టాంపు మీద వ్రాసుకున్నారు కాబట్టి స్టాంప్ డ్యూటీ పెనాల్టీ అనేది హెవీగా ఉంటుంది. అంటే 3% నుంచి 11% వరకు ఉంటుంది. ఈ విధంగా స్టాంప్ డ్యూటీ పెనాల్టీ కట్టాలే తప్పనిచ్చి వైట్ పేపర్ మీద వ్రాసుకున్నా, నాన్ జ్యుడిషియల్ పేపర్ మీద స్టాంపు మీద వ్రాసుకున్నా కానీ మీరు రికవరీ ఆఫ్ అమౌంట్కి అర్హులే. సివిల్ సూటు మీరు కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.